పేదలు కడుపు నిండా సన్నబియ్యంతో భోజనం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క అన్నారు. ఇక ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. జంగాలపల్లిలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆమె ప్రారంభించారు. శ్రీమంతుడు అనే భేదభావం లేకుండా మీరు ఊరికే మీ మీద ఆర్థిక భారం ఒక 1000 రూపీస్ 2000 రూపీస్ ఊరికే దీని మీదనే ఖర్చు పెట్టకుండా ప్రతి ఒక్కరికి ఇది వెళ్ళాలి. మీ మిడ్ డే మీల్ స్కీమ్స్లో కూడా మీ పిల్లలు అంతా చదువుతున్నారు స్కూల్స్లలో, వాళ్ళకి మధ్యాహ్నం భోజనంలో కూడా ఇదే వాడడానికి గవర్నమెంట్ సన్నిధంగా ఉంది. ఈ ప్రోగ్రామ్ని ఎంటైర్ తెలంగాణలో ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది ప్రజలందరికీ తీసుకుపోవాలని ప్రతి మండలంలో మినిస్టర్ గారు కూడా చాలా టైం ఇచ్చి మేడం మీరు అందరితో మనతో తిరుగుతున్నారు మేడం, చాలా ధన్యవాదాలు. మనం ఇచ్చేది అందరు కూడా పేదోళ్ళు ఉన్న శ్రీమంతులు ఎట్లాంటిది అన్నం తింటారో పేదోళ్ళు కూడా ఖచ్చితంగా అదే తినాలనే ఉద్దేశంతో ఇవాళ సన్నవడ్లు పండించి ఆ వడ్లను ఎక్కడికో బియ్యం పోకుండా ఆ బియ్యాన్ని మళ్ళీ మనకే పంచి పేదోళ్ళే తినాలని ఇవాళ 40-50 రూపాయల కేజీ ఉండే బియ్యము మరి ఇవాళ ఒక్కొక్కరికి 6 కేజీలు ఉచితంగా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది. మీకు అందరికీ తెలుసు, ఒకప్పుడు పేదోళ్లకు గడక గంజి అంబలి లేదా నూక బియ్యము అట్లాంటిది ఉండేది కొన్నేళ్ల క్రితం. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు సోనియమ్మ గారు ఒక చట్టం తెచ్చింది. ప్రతి ఒక్కరికి ఆహార భద్రత, వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలి, రేషన్ మీద బియ్యం కూడా సప్లై చేయాలని మన 2013లో ఒక చట్టం కూడా తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఏ ప్రభుత్వం పైన వచ్చినా ఏ ప్రభుత్వం కింద వచ్చినా అది తీసేయడానికి లేదు. ఖచ్చితంగా పేదోళ్ళకి అందరికీ బియ్యము పంపిణీ చేయాలి, నువ్వు కొని అయినా పర్వాలేదని ఆ చట్టం తేవడంతో ఇవాళ ఈ రకంగా మనకు ఏ ప్రభుత్వాలన్నా ఆ బియ్యం ఇచ్చుడు అనేది పక్కాగా నడుస్తుంది.